అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడాలో చదువులంటే భారతీయ విద్యార్థులు ఎగబడుతూ ఉంటారు. ఇది 2023 వరకు ఉన్న పరిస్థితి. కానీ గత ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ దేశాల్లో చదువులంటే భారతీయులు మొహం చాటేస్తున్నారు అని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2023తో పోల్చితే 2024లో విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అమెరికా, యూకే, కెనడాలకు వెళ్లడానికి స్టూడెంట్స్ వెనుకాడుతున్నారు. కఠినమైన వీసా విధానాలు, పెరుగుతున్న విద్య, జీవన వ్యయాలు, చదువు తర్వాత ఉద్యోగ అవకాశాల్లో అనిశ్చితే దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అమెరికా చదువులకు భారతీయులు ముగింపు పలుకుతున్నారా? యూకే, ఆస్ట్రేలియాలు మన వాళ్లకు బోరు కొట్టేశాయా? కెనడా చేస్తున్న పనులకు విద్యార్థులు భయపడుతున్నారా? మొత్తంగా విదేశీ విద్యపై మన వాళ్లకు ఇష్టం తగ్గిందా అంటే అవుననే చెప్తున్నాయి కేంద్ర ప్రభుత్వ లెక్కలు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతోందని కేంద్ర విద్యాశాఖ ఇటీవల పార్లమెంట్లో తెలిపింది. విదేశీ విద్యపై విద్యాశాఖ తెలిపిన వివరాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత చదువులంటే ఎగిరి గంతేసే మన వాళ్లు ఇప్పుడు చాలా వరకు తగ్గారన్నది ఆ నివేదిక సారాంశం. 2023తో పోలిస్తే 2024లో విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 15% వరకు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారతీయులకు స్వర్గధామంగా ఉండే కెనడాకు వెళ్లే వారి సంఖ్య అయితే 41% వరకు తగ్గిందని తెలిపారు. 2023లో 2,33,000 మంది కెనడాను ఎంపిక చేసుకోగా ఆ సంఖ్య 2024లో 1,37,000కు తగ్గింది. అయితే దీనికి కారణం ఆ దేశం స్టూడెంట్ వీసాలపై అమలు చేస్తున్న కఠిన ఆంక్షలే అని తెలుస్తోంది. మరోవైపు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడాల మధ్య సంబంధాలు పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల తల్లిదండ్రులు కెనడా అంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు. కెనడాతో పాటు భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశం అమెరికా. అగ్రరాజ్యంలో చదువులకు మనవాళ్లు క్యూ కడతారు. కానీ ఈ దేశానికి వెళ్లే వారి సంఖ్య కూడా భారీగానే తగ్గిందని రిపోర్టులు చెబుతున్నాయి. 2023లో 2,34,000 మంది వెళ్లగా 2024లో ఈ సంఖ్య 20,400కు తగ్గింది. అంటే దాదాపు 13% తగ్గింది. ఈ ఏడాది అయితే 50 నుంచి 60% వరకు అడ్మిషన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. యుఎస్ లో H1B వీసా అడ్డంకులు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అమెరికానే కాదు, యూకే వెళ్లే వారి సంఖ్య కూడా భారీగానే తగ్గింది. 2023లో 1,36,000 మంది వెళితే 2024లో ఈ సంఖ్య 98,000కు పడిపోయింది. అంటే దాదాపు 27% తగ్గుదల నమోదైంది. ఇక్కడ కూడా కఠిన వీసా నిబంధనలు, పోస్ట్ డ్యూటీ వర్క్ పాలసీ లాంటి వాటితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్ట్రేలియా వెళ్లే వారి సంఖ్య కూడా దాదాపు 12% తగ్గింది. ఇక్కడ కూడా వీసా పాలసీ మార్చటం, వీసా ఫీజులు అధికంగా ఉండటం, ఇంటి ధరలు అధికంగా ఉండటం లాంటి వాటితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొత్త దేశాలపై భారత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 2024లో అత్యధిక మంది విద్యార్థులు రష్యాకు వెళ్లారు. 2023తో పోలిస్తే 34% పెరుగుదల నమోదైంది. 2024లో జర్మనీకి 34,702 మంది విద్యార్థులు పెరిగారు. తక్కువ ఖర్చుతో కూడిన విద్య, స్పష్టమైన పోస్ట్ స్టడీ వర్క్ మార్గాలతో జర్మనీ వైపుకు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో వైద్య విద్య, ప్రభుత్వ మద్దతుతో కూడిన స్కాలర్షిప్లు ఉండటం వల్ల రష్యాకు వెళుతున్నారు. తక్కువ ట్యూషన్ ఫీజులు, సులభమైన వీసా పొడిగింపులు మరియు శాశ్వత నివాస మార్గాల వలన భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్ వెళ్తూ ఉండగా పెరుగుతున్న ఉద్యోగ మార్కెట్, సులభతరమైన వీసా విధానాలతో న్యూజిలాండ్ వైపుకు మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా వెళ్లే మోజు భారతీయులకు తగ్గిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఆయా దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా చాలా మంది విద్యార్థులు విదేశీ విద్యకు వెళ్లటానికి ఆసక్తిని చూపటం లేదని తెలుస్తోంది. అమెరికాలో ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ ఏడాది కూడా అడ్మిషన్స్ భారీ స్థాయిలో తగ్గే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.